వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల పట్ల కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా అరెస్ట్ చేయడం, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టడాన్ని నిరసిస్తూ స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టడానికి ప్రయత్నించారు. స్థానిక శివజ్యోతి థియేటర్ వద్ద నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించిన జక్కంపూడి గణేష్ తదితరులను పోలీసులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. అంబేద్కర్కు పాలాభిషేకం చేసి వెళ్లిపోతామని పోలీసులకు చెప్పినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో వైసీపీ కార్యకర్తలు పోలీసుల జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితి అదుపులోకి రావడంతో జక్కంపూడి గణేష్ను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. శ్రీ జోగి రమేష్ గారి మీద కూడా జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున ఏవైతే ఈ దహనకాండకి ఆజ్ఞం పోస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. రోజులు ఇప్పుడు ఒకేలా ఉండవు. ఏదైతే సంఘటనలు జరుగుతూ ఉన్నాయో మనందరం గమనిస్తే అంబటి రాంబాబు గారు కారులో కూర్చుని ఉంటే మహిళలతో ఆయన్ని దూషించి ఆయన్ని రెచ్చగొట్టి ఆయన మీద అటాక్ చేసి ఆయన కారులో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వీడియోని మాత్రం బయటపెట్టి అందరినీ రెచ్చగొట్టి దగ్గరుండి పోలీసు వారిని ఏదో దాడి చేసేటటువంటి వ్యక్తులకు ప్రొటెక్షన్ కింద పంపించి మరీ దాడి చేయించారు. అంబటి రాంబాబు గారి కోసం ఒక మాటలో చెప్పాలి అంటే, నిన్న మొన్న వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి వారి సహచరులకి వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఆయన ఒకటే చెప్పాడు, నేను ఇక్కడ చావునైనా చేస్తాను, ఎంతైనా పోరాడుతానే తప్ప పారిపోవడం అనేది జరగదని చెప్పి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి సిఐలు సందులు చూపించి ఇంట్లోంచి వెనక సందులోంచి పారిపోయి చెప్పి సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం నిజంగా వారి హతమార్చాలి అనేటటువంటి ఒక నీచపు ఆలోచనతో వీరందరూ కూడా పనిచేస్తున్నారు. ఇది నిజంగా కూడా సిగ్గుచేటు. ఇది ఇక్కడితో అయితే ఆగదు. తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది వారి ఊహకే నేను వదిలేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ దాడులు చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక మాట అయితే చెప్తా ఉన్నాను, మీకు ఓపుకుంటే మా మీదకి రండి. నేను తిరిగాం, జగన్ గారు జెండా పట్టుకొని తిరిగాం. మీకన్నా ఒప్పుకుంటే మాతో పోరాడండి, మాతో గొడవ పడండి. ఒక దెబ్బ మీరైనా తగులుతుంది, లేదంటే ఒక దెబ్బ మాకైనా తగులుతుంది. ఎంత దూరాన్ని వెళ్దాం. అంతేగాని ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ఏం చేశారని వాళ్ళ మీద పెట్రోళ్ళు పోయటాలు, మంటలు వెలిగించటాలు. మీకు ఏమన్నా నిజంగా దమ్ము ఉంటే, ఓపిక ఉంటే రండి, ఏదో ఒకటి తేలిపోతుంది. మహా అయితే ఏం చేస్తారు, లాఠీలకి పనప్ చెప్తారు, లేదంటే కేసులు కట్టిస్తారు, లేదంటే మా మీద దాడులు చేస్తారు. ఓపిక ఉంటే మేము తిరగబడతాం.
ఇది మంచి సంస్కృతి కాదు. మేము ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకుని నిరసన తెలియజేయడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి వచ్చి ఆయనకి పాలాభిషేకం చేసి మనం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్నావా లేకపోతే ఎందుకు రాజ్యాంగంలో ఉన్నావా అనేటటువంటి ఒకసారి ప్రజలను ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరడం కోసం వచ్చాం. మమ్మల్ని పోలీసు వారు ఇక్కడ ఆపి వారు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం నిజంగా కూడా సిగ్గుచేటు.